మరో బ్రేకింగ్ చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. ఆయన సతీమణి తమ్ముడు ఎడ్ల రాహుల్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని ఎడ్ల రాహుల్ తెలిపారు. కేటీఆర్ సతీమణి శైలిమ చిన్నమ్మ కుమారుడు ఎడ్ల రాహుల్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. ఆయన సతీమణి తమ్ముడు ఎడ్ల రాహుల్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, కేటీఆర్ సతీమణి శైలిమ అంటే పిన్ని కుమారుడు ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. ఎడ్ల రాహుల్, డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, కేటీఆర్ సన్నిహిత బంధువు, ఆయన సతీమణి కజిన్ ఎడ్ల రాహుల్ ఈ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో కూడా యాక్టివ్ గా ఉన్నారు. అయితే ఆయనతో పాటు మైనంపల్లి హనుమంతరావు, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే, ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో హనుమంతరావు ఈ రాహుల్ ని పార్టీలోకి తీసుకొచ్చారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డితోని కలిసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇట్లా కేటీఆర్ కి సంబంధించిన సన్నిహిత బంధువు కాంగ్రెస్ లో చేరటం బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అట్లాగే రాహుల్ కూడా పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. బీఆర్ఎస్ లో కూడా చాలా యాక్టివిటీ చేసేది. అట్లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరటం బీఆర్ఎస్ పార్టీకి అంటే మెయిన్ గా కేటీఆర్ కి సంబంధించిన సన్నిహిత బంధువు కావటం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో మరి పార్టీ ఏ బాధ్యతలు ఇస్తారో ఎట్లా ఇంకా సమాచారం లేదు. కానీ మొత్తానికి రాహుల్ చేరిక మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఒకంత అంటే చర్చకు దారితీసింది. హనుమంతరావుతోని ఆయన మైనంపల్లి హనుమంతరావుతోని ఆయన సన్నిహితంగా ఉంటున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ లోక్సభ ఎన్నికల్లో రాహుల్ క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఆయన ఈ మల్కాజ్గిరి సంబంధించి ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గంలో యాక్టివిటీ జరుగుతా ఉందో దాంట్లో రాహుల్ క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు ప్రాధాన్యత గల పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది. యామిని, అంటే ఇటు కేసీఆర్ ఏమో నేనే ఆపుతున్నాను, కాంగ్రెస్ లో నుంచే అంటే బీఆర్ఎస్ లోకే ఒక 20 మంది నేతలు రావడానికి రెడీగా ఉన్నారు, ఎమ్మెల్యేలు రావడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి ఆయన అంటున్నారు. మరి ఇక్కడ నుంచి చూస్తే ఏమో ఇటు నుంచి అటు వెళ్ళిపోతున్నారు స్వయాన వాళ్ళ బంధువులే. అదే నిన్న ఏదైతే తెలంగాణ భవన్ లో అభ్యర్థులకు బీఫాములు ఇచ్చేటప్పుడు కేసీఆర్ ఆ సమావేశంలో మాట్లాడిన మాటలు బయటికి మీడియాకి లీక్ అయ్యాయి. ప్రధానంగా ఆయన 20-25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. వారు ఒక ముఖ్య నేత, కాంగ్రెస్ కు సంబంధించిన ముఖ్య నేత ఆ 20-25 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వస్తాను అని తనకు ఆఫర్ ఇచ్చినట్టుగా తాను సున్నితంగా తిరస్కరించినట్లుగా ఇప్పుడు సమయం కాదు వెయిట్ చేయమని చెప్పినట్లుగా ఆయన చెప్పుకున్నారు సమావేశంలో. అది ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి నిన్న మొన్న కేరళ టూర్ లో ఉన్నారు. ఆయన రాత్రికి హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఈ ఉదయం కేసీఆర్ కౌంటర్ ఇచ్చే విధంగానే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వచ్చి సీఎం రేవంత్ ని కలిశారు. ప్రకాష్ గౌడ్ రేపు ఎల్లుండో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అది గ్రేటర్ హైదరాబాద్ లో ఇటు దానం నాగేందర్ చేరారు. ఇప్పుడు రెండో వ్యక్తి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అట్లాగే తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడం శ్రీహరి, మొత్తం 4 ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో అంటే 3 కండువా కప్పుకున్నారు. ఈ రేపు ఎల్లుండో ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇటు చేవెళ్లకు సంబంధించి ప్రకాష్ గౌడ్ చేరిక కూడా కాంగ్రెస్ పార్టీకి బలాన్ని ఇచ్చే అంశం. అది ముగిసిన తర్వాత మధ్యాహ్నం ఈ రాహుల్ చేరిక కూడా ఒక విధంగా బీఆర్ఎస్ కి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కేటీఆర్ కి సంబంధించిన క్లోజ్డ్ సర్కిల్లో ఉన్న వ్యక్తి, అట్లాగే ఆయన ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న వ్యక్తి, ఇటు ఆయన సతీమణికి కూడా దగ్గర బంధువు. ఏ రకంగా చూసినా కూడా ఒక రకంగా ఇబ్బందికరమైన అంశమే. ఇటు కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన 24 గంటలు గడవక ముందే ఈ రకమైన పరిణామాలు చోటు చేసుకోవడం అనేది బీఆర్ఎస్ కి ఒకంత షాక్ గురి చేసే అంశం. అటు పొద్దున ప్రకాష్ గౌడ్ కలవటం కానీ ఇప్పుడు ఈ రాహుల్ ఏకంగా పార్టీలో చేరటం కానీ మొత్తానికి బీఆర్ఎస్ కి ఈ ఎన్నికలకు సంబంధించి రోజుకో లీడర్ వెళ్ళిపోవటం, సీనియర్ నేతలు కూడా దూరం కావటం అనేది బీఆర్ఎస్ కి ఇబ్బందికరంగా పరిస్థితే ఇప్పుడు నెలకొన్నది. యామిని. రైట్ వాసు, థ్యాంక్ యూ.